డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజ్నువా ఒక రష్యన్, పైగా ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సతీమణి ఆవిడ ఒక రష్యన్ అయ్యుండి, ఒక క్రిస్టియన్ అయ్యుండి ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ, ఆమె తనయుడి కోసం కానీ మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్ళింది. మరి గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారు ఎన్నిసార్లు వెళ్ళారు అనే దాని మీద ఇప్పుడు వీడియో అనమాట. అయితే ఆవిడ సంప్రదాయం ఆవిడకి ఉండొచ్చు, ఈవిడ సంప్రదాయం ఈవిడికి ఉండొచ్చు. ఎవరిని మనం తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. కాకపోతే మీరు ఎవరిని సమర్థిస్తారు? ఒక ముఖ్యమంత్రి గారి సతీమణి అయ్యుండి ఒక్కసారి కూడా తిరుమలకు వెళ్ళలేదు అనేది రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు ఈవిడ ఒక రష్యన్ అయ్యుండి ఆ మాత్రం ఆ విధంగా శారీలో, ముఖ్యంగా మెట్లు ఎక్కేటప్పుడు ఎవరమైనా ఏం చేస్తాం, మ్యాక్స్ చాలామంది డ్రెస్సుల మీదే మెట్లు ఎక్కేస్తారు కదా. స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రమే శారీ కట్టుకుంటారు. కానీ ఆవిడ స్వామి గారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ముందు, మెట్లు ఎక్కే ముందే శారీతో వెళ్ళింది అంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గారి సంప్రదాయాలని, అలాగే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని ఏ విధంగా గౌరవిస్తున్నారు? ఒక రష్యన్ మహిళ, ఒక క్రిస్టియన్ మహిళ ఏ విధంగా గౌరవిస్తున్నారు అనేది మాత్రమే ఉద్దేశం. సో వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేట్? ఇప్పుడు కామెంట్ చేయండి. ఎవరు గ్రేట్ అంటే ఎవరే వాళ్ళకుంటే, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు సుమా, కాకపోతే వెళ్తే బాగుండేది కదా ఆవిడ కూడా అనేది చాలామంది ఉద్దేశం. సో వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.